ఈ సమయంలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాల పరిశీలన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల ప్రేమ కృపగల మా తండ్రి, సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా వాడుకోమని ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ క్రీస్తు నామములో శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ దినాన ఈ సమయంలో మరొక తరుణంలో దేవుని కృపను బట్టి మనం కలుసుకున్నాము. మీ అందరూ కూడా బాగున్నారని తలంచుచున్నాను. మేమందరం కూడా బాగున్నాం. కాబట్టి పరిశుద్ధ లేఖనాలలో మరి ఒక అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. దేవుని కోపాన్ని ఆపడం ఎలా? అయితే ఈ ప్రపంచంలో, ఈ భూప్రపంచంలో, ఆరిన నేల ఉన్న ఈ భూప్రపంచంలో క్రైస్తవులమేమో అని చెప్పుకుంటూ మరి బోధ చేస్తున్న దైవ సేవకులు చాలామంది ఏం చేస్తున్నారంటే దేవుని ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ చెప్తున్నారు, మంచితనము. కానీ మరొకటి మాత్రం చెప్పట్లేదు ఎవరు కూడా. ఏంటి అంటే దేవుని కోపాన్ని చెప్పడం లేదు. దేవునికి కోపం వస్తుంది, గమనించాలి. దేవుని కోపం వస్తుంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పడం లేదు. చెప్తేనే కదా మరి భయం వచ్చేది ఎవరికైనా కానీ. నువ్వు ఇలా బతిలాడుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి భయం అనేది ఎలా వస్తుంది? స్కూల్లో పిల్లలకి టీచర్ పాఠం చెప్తుందండి. 1-2 సార్లు ఏమవుతుంది? వినకపోతే 3వసారి 2 పీకుద్ది అనమాట. అప్పుడు భయపడుతూ వాళ్ళు కరెక్ట్గా కూర్చొని చెప్పేది విని శ్రద్ధతో, భయంతో ఆ ప్రకారంగా ప్రయోజకులు అవుతారు. కాబట్టి మనం పరిశీలన చేసినట్లయితే దేవుని కోపాన్ని సైతం, ప్రేమ, దయ, కరుణ ఇవే చెప్పడం కాదు, దేవుని కోపాన్ని సైతం నువ్వు చెప్పాలి. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశీలన చేసినట్లయితే మనకి ఎగ్జాంపుల్గా మనకి పిల్లలు ఉన్నారండి. ఇది వాస్తవం. మనకి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చెప్పిన మాట వినకపోతే మనం కొడతాం. కొట్టే అధికారం మనకుంది. అప్పుడు వాళ్ళు భయపడతారు. శరీర సంబంధంగా వాళ్ళకు జన్మనిత్యం కాబట్టి, అధికారం ఉంది కాబట్టి మనం కొడతాం. కరెక్టే కదా? అయితే ఆ శరీర సంబంధంగానే మనకు పిల్లలు తప్పు చేస్తే, చెప్పిన మాట వినకపోతే కోపం వస్తే, మరి ఈ రోజున మనం గమనించినట్లయితే పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని గురించి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, మనం లేనప్పుడే మనల్ని కావాలనుకున్నాడు. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తదుపరిగా కాలాన్ని బట్టి మరి కన్నాడు, మరలా విలువ పెట్టి కొన్నాడు. అందునిమిత్తమైన సొంత కుమారుని వెనుతీయక మన కోసము బలిగా, అర్పణగా అర్పింపజేసి మృతులలో నుండి లేపి తన మహిమ వలన దేవుడు పరలోకానికి చేర్చుకొని ఆయన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ ప్రతిక్షణం కూడా మన మేలు కోరేవాడు అంటూ ఉంటే దేవుడు ఒక్కడే. ఈ భూప్రపంచంలో చాలామంది లోకంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్న మాట మనం ఒకసారి ఆలోచిస్తే, నీకు ఏదో మంచి చేస్తానికే వస్తాడు, దాని వెనుక ఇంకొక పెద్ద కీడు ఉంటుంది. గమనించాలి. నమ్మదగిన వాడు దేవుడు, క్రీస్తు, పరిశుద్ధాత్ముడు. గమనించాలి. కాబట్టి ప్రతిక్షణం కూడా క్రీస్తు కూడా మనల్ని బ్రతికిస్తూ, ఈ దినాన్ని కూడా మనం బ్రతికున్నామంటే దేవుని కృప, దేవుని కాపుదల. క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని జీవింపజేస్తూ బ్రతికిస్తున్నాడు. ప్రియులారా, విషయం గమనించండి. అయితే అలాగే మరి ఆయన సొంత కుమారుని వెనుతీయక మన కోసం బలిగా, అర్పణగా అర్పింపజేశాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? తన సంకల్ప ప్రకారము, తన చిత్తానుసారంగా సమస్త కార్యాలను క్రీస్తు ద్వారా జరిగిస్తున్నాడు సృష్టిలో అంతా కూడా. ఎందుకు ఇవన్నీ? ఎవరి కోసం? మన కోసం ఇవన్నీ చేస్తున్నాడు. దేవుడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆ పనిలో భాగమై ఉన్నాడు. యేసు ప్రభువారి పనిలో భాగమై ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఎందుకు పని చేస్తూనే ఉన్నారు? ఎప్పటికి చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పటి వరకు చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మరి దేవునికి మన మీద అధికారం ఉంటుందా, ఉండదా? ఒకసారి గమనించండి. దేవుని గృహస్థులుగా ఉన్న మన ఎడల మనకు ఎటువంటి అధికారం లేదని పరిశుద్ధ లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. సర్వాధికారం ఉంది అంటూ ఉంటే దేవునికే ఉంది. అటువంటి ఆయనకు మరి చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుందో రాదా? గమనించండి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన చెప్పినట్టుగా విన్నాము అంటే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చిన వారం అయ్యాము అంటే ఆయన కోపం రాదు. మనం ఏం చేయాలి? అందుకు తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడాలి, ఎవరూ నశించటం నీకు ఇష్టం లేదు కనుక క్రీస్తు ద్వారా మా ఇంట్లో దీర్ఘశాంతం గలవాడవండి, దీర్ఘకాలాన్ని పొడిగిస్తున్నాం మా తండ్రి. ఇంకా రక్షణ లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందినట్లు సహాయాన్ని అనుగ్రహించండి అయ్యా.
మీ పని నిమిత్తం మమ్మల్ని బలంగా వాడుకో తండ్రి అని అనుకూలంగా దేవుడు ఆయన పని నిమిత్తం వాడుకునే విధంగా అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఏం చెప్పుకున్నాం? దేవుని కోపాన్ని ఆపడం ఎలా? దేవుని కోపం వస్తుందా? ఆయనకి మొట్టమొదటిగా కోపం ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, పరిశుద్ధ లేఖనాల బట్టి మనం చూసినట్లయితే, నరుల చెడుతనమంట. అయితే ఇక్కడ తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. నరులను చేసినందుకంట దేవుడు తన హృదయంలో సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడు బాగా. ఎందుకు సృష్టించాను వీరిని? చాలా బాధకు లోనయ్యాడు. ఎందుకంటే ఆ మాటలు అన్న తర్వాత ఏమంటాడంటే, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా లయపరిచేదను, తుడిచివేసేదను, అంటే లేకుండా చేసేదను అన్నాడు. అంత కోపం వచ్చేసింది దేవునికి. బైబిల్ చెప్తున్న సర్వసత్యం అది. ఈరోజున వాక్యాన్ని బోధిస్తున్న నువ్వు దేవుని కోపాన్ని సైతం బోధించాలి. అంత కోపం వచ్చింది ఆయనకి. ఏలయనగా ఎందుకు అంటే, నేను వారిని సృష్టించినందుకు నేను సంతాపము నొంది ఉన్నానెను అంటాడు. ఈ మాటలు ఎక్కడున్నాయంటే ఆదికాండంలో, మరి మోషే గారు రాసిన పంచకాండాలైనటువంటి దాంట్లో ఆదికాండంలో 6వ అధ్యాయం 6-7 వచనాలు ఈ మాటలు మనకు కనబడతాయి. దానికి ముందుగా 5వ వచనంలో ఏమంటాడు అంటే, అక్కడ నరుల చెడుతనమంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పది అంటూ తర్వాత ఏమంటున్నాడంటే, వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. యెహోవా ఎక్కడ చూశాడు? బయట చూశాడా? వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. హృదయము లోపల చూస్తాడు దేవుడు. ఎవరు చూడటం లే అనుకుంటారేమో, దేవుడు చూసేదే హృదయం యొక్క తలంపుల్లో. నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నరుల చెడుతనము గొప్పదంట. తర్వాత వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. అందుకే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా అన్నాడు, నేను సృజించిన నరులను, జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి వేసేదరని. ఎంత కోపం వస్తే ఆ మాట అనాలి. ఏలయనగా ఎందుకంటే నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను అన్నాడు. ఈ మాట ఆదికాండంలో 6వ అధ్యాయంలో 6-7 వచనాలు ఈ మాట కనబడతాయి. కాబట్టి పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే మనం చెప్పుకునే అంశము దేవుని కోపాన్ని ఆపడం ఎలా. మరి దేవుని కోపాన్ని ఎవరైనా ఆపారా? మరి ఆపినట్టుగా దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయని బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో. దాన్ని పరిశీలన చేసినట్లయితే సొదొమ గొమొర్రాల ప్రజలు ఎలా ఉన్నారంటే, ఆ భూమి అంతా కూడా ఎంత భయంకరంగా ఉంది అంటే, వీళ్ళని బట్టి ఎలా ఉంది అంటే బలాత్కారంతో నిండి ఉందంట. నిండి ఉన్నప్పుడు చూసినట్లయితే ఇక్కడ వాళ్ళ తరపున అబ్రహాము గారు సొదొమ గొమొర్రాల ప్రజల తరపున దేవుని కోపాన్ని చల్లార్చినట్టుగా, దేవుని కోపాన్ని ఆపినట్టుగా మరి లేఖనాల్లో మనము చూద్దాం. యెహోవా మాట్లాడుతున్నాడు, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు చేసిరో లేదో చూచెదను, లేని ఎడల నేను తెలుసుకుందునా నేను అన్నాడు. అయితే ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారంట. ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహాము గారు ఇంకా యెహోవా సన్నిధిని నిల్చున్నాడంట. అప్పుడు అబ్రాహాము సమీపించి ఇట్లనను, ఎవరితో? యెహోవాతో అన్నాడు. యెహోవా దగ్గర సమీపించి అన్నాడు మాట. అబ్రహాము అప్పుడు సమీపించి ఇట్లనను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా అనే మాట అన్నాడు అక్కడ. దుష్టులతో కూడా నీతిమంతులు న్యాయం చేయుదువా? ఆ పట్టణంలో 1,050 మంది నీతిమంతులు ఉన్న ఎడలా దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనం చేయక కాకుండా ఆ చొప్పునే చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవుగాక. అలాగే
దుష్టుని నీతిమంతునితో సమానముగా ఎంచుట నీకు దూరమగుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చు వాడు న్యాయము చేయడా అని చెప్పాడప్పుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు మోషే గారు? క్షమించాలి, అబ్రహాము గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెహోవా, సొదొమ పట్టణంలో నాకు 50 మంది నీతిమంతులు కనబడిన యెడల వారి నిమిత్తం దాన్ని నాశనం చేయక ఉందునన్నాడు. ఆ తర్వాత అబ్రహాం గారు మళ్ళీ అంటాడు, నేను ధూళిని బూడిదనైన నేను ప్రభు నీతో మాట్లాడ తెగించుచున్నాను అంటూ ఇంకేమన్నాడంటే, ఆ పట్టణంలో 45 తక్కువే, 50కి 50 మందిలో 5 తక్కువైన ఎడల తక్కువైన వారి నిమిత్తం ఆ స్థలాన్ని నాశనం చేస్తావా అన్నాడు. నాకు ఆ పట్టణంలో 45 మంది కనబడిన ఎడల నాశనం చేయనంటాడు. అలాగే మరలా మాట్లాడుతున్నాడు, నేను మరలా మాట్లాడా తెగించుచున్నాను అంటూ మళ్ళీ మాట్లాడుతున్నాడు. అక్కడ 40 మంది ఉన్న ఎడల అంటే చెప్తూ ఉన్నాడు, ఇంకా 40 మంది ఉన్న ఎడల ఆ స్థలమును కాయక నాశనం చేయదు అంటే, అక్కడ నాకు 40 మంది కనబడిన ఎడల నేను నాశనం చేయక కాయుదును అన్నాడు. అప్పుడు మరలా అబ్రహాము, అక్కడ ఒకవేళ 30 మందే కనబడ్డారనుకోండి, ఆ 30 మంది నిమిత్తము ఆ స్థలమును కాయక నాశనం చేయదు అంటే, అక్కడ నాకు 30 మందియే కనబడిన ఎడల దాని నిమిత్తం నాశనం చేయక ఉందని అంటాడు. మరలా అక్కడ 20 మందే కనబడ్డారనుకోండి, దేవునితో మాట్లాడుతున్న అబ్రహాము గారు, అక్కడ 20 మందే కనబడిన ఎడల వారి నిమిత్తం ఆ స్థలాన్ని కాయక నాశనం చేయదువా అంటాడు. అక్కడ నాకు 20 మంది కనబడిన ఎడల వారి నిమిత్తం ఆ స్థలాన్ని నాశనము చేయనంటాడు. నేను ఇంకొక మారే మాట్లాడుదును అని అబ్రహాము గారు మాట్లాడుతూ, అక్కడ 10 మందియే కనబడిన ఎడల వారి నిమిత్తము నాశనం చేయక కాయవన్నప్పుడు, అక్కడ 10 మందియే కనబడిన ఎడల వారి నిమిత్తం నాశనం చేయనంటూ మరి మాట్లాడిన తర్వాత, మాటలు చాలించిన తర్వాత దేవుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆదికాండంలో 18వ అధ్యాయంలో 20 నుంచి 31 వచనాల వరకు ఈ మాటలు, ఈ ప్రస్తావన వాళ్ళిద్దరి మధ్య కొనసాగుతూ ఉంటుంది. ఇలా ఇన్స్టాల్మెంట్ బేసిక్లో దేవుని కోపాన్ని, ఎంతో కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే సొదొమ గొమొర్రా ప్రజలకు సంబంధించి వారు జీవిస్తున్న విధానం బట్టి ఆ భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉందన్నమాట. అప్పుడు మరి దేవుని కోపాన్ని ఎలా అబ్రహాము గారు ఆపాడు? సొదొమ గొమొర్రా ప్రజల తరపున దేవుని కోపాన్ని ఆపినట్లుగా మనం ప్రత్యక్షంగా చూసాం. ఇప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది ప్రియమైన వారలారా. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే ఇశ్రాయేలీయుల తరపున ఐగుప్తు దేశంలో నుండి మరి దేవుడు ఐగుప్తులో ఉన్న బానిసత్తులో ఉన్న ప్రజల మొర ఆలకించి మరి మోషే గారిని ఆయనకు సహకారిగా మరి అహరోను పంపించినప్పుడు వారిని రప్పించి ఎన్నో అద్భుత కార్యాలు కళ్ళ ముందు దుష్టాంతరములుగా వాళ్ళ కళ్ళ ఎదుట ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. అప్పటి కాలంలో భూ సంబంధంగా వారిని తప్పించడం కోసం దారిలో ఆ మార్గ మధ్యలో చేయాల్సిన చాలా చేశాడు దేవుడు. అవన్నీ చూసి కూడా అవి భూలోకంలో ఎవరు కూడా చేయలేనటువంటివి దేవుడే చేయగలిగిన ఆ కార్యాలను చూసి కూడా వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అయితే ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎక్కువైపోయింది వాళ్ళ చేష్టాలన్నీ కూడా. ఒక చోటప్పుడు అంటున్నాడు, ఇంకా మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను ఏమన్నాడు, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయేది. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని సాగిలిపడి నమస్కరించి, ఓ ఈ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని ఆ దూడను చూపించారంట. ఇదే అని చెప్పుకొనిదనను. ఇలా చెప్పుకుంటున్నారు అంటే ఎంత కోపం వచ్చిందంటే దేవునికి ఆలోచించండి. మోషే చెప్తున్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మోషే చెప్తున్నాడు. అని చెప్పిన తర్వాత మళ్ళా అంటున్నాడు, మరియు యెహోవా ఇట్టెనను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదని మోషేతో అనగా, అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? అప్పుడు మోషే
తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా అంటూ అక్కడ ఇంకో మాట అంటాడు. ఆయన కొండల్లో వారిని, ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు మళ్ళా. చూడండి, నువ్వు ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేలా, ఆయన వారిని కొండల్లో వారిని చంపునట్టును భూమి మీద వారిని నశింపచేయనట్టును కీడు కొరకే వారిని తీసుకొని పోయినా అని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వాళ్ళను. చూసారా, ఎటువంటి కోపాన్ని తగ్గించే మాట మాట్లాడుతున్నారు. నీ గురించి వాళ్ళు ఇలా అనుకుంటారు, తండ్రి అనుకుంటారు, ఇలాగా కీడు కొరకే వారిని తీసుకొని పోయినా అనుకుంటారు అని మాట్లాడుతూ ఆ తర్వాత అంటాడు, నీ కోపాగ్ని మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము అంటూ ఇంకొక గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ కూడా ఇంకో ట్విస్ట్ ఉంది. జ్ఞాపకం చేస్తూ, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునుము. నీ వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమునకు ఇచ్చేదనని వారితో ఏమన్నాడు? నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు జ్ఞాపకం చేసుకునుము. ఆకాశ వారితో నీవు వారితో నీవేమన్నావు అంటే అని చెప్తున్నాడు అక్కడ. వారితో నీవు ఆకాశ నక్షత్రముల వల్ల మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివెనను. నువ్వు ప్రమాణం చేసి చెప్పావు కదా, ఆకాశ నక్షత్రముల వలె సంతానమునికి ఇస్తానని వారితో చెప్పావు, వారు దానికి హక్కుదారులగుదురని, నిరంతరము హక్కుదారులగుదురనియు అని వారికి నీ తోడని, ఎవరి తోడు కూడా కాదు, నీ తోడని ప్రమాణం చేసితివని గుర్తు చేశాడు. అంతటా యెహోవా తాను తన ప్రజలకు చేస్తానన్న కీడుని గురించి సంతాపపడ్డాడు, ఆగాడు. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది? మోషే గారు ఇశ్రాయేలీయుల తరపున దేవుని కోపాన్ని ఆపాడు. ప్రత్యక్షంగా ఆ మాటలు ఎక్కడున్నాయంటే నిర్గమకాండములో 32వ అధ్యాయం 7 నుంచి 14 వచనాలు ఈ మాటలు మనకు కనబడతాయి చదువుతూ ఉంటే. చూసారా? చూసినట్లయితే లేఖనాలు బట్టి మరలా మరికొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాం. అంశం ఏంటి అంటే దేవుని కోపాన్ని ఆపడం ఎలా. అయితే మొదటి శతాబ్ద కాలంలో యేసుప్రభువు జీవిస్తున్న దినాలలో, బోధ చేస్తున్న దినాలలో కొందరు తనతో ఉండగా ఒక ఉపమానం చెప్పాడు. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను. ఏంటి అంటే, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఓకే, నాటబడి ఉంది. అతడు ఆ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. దొరకనప్పుడు అతడు అంటున్నాడన్న గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు కాదు, 3 ఏండ్ల నుండి ఆ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచూ వచ్చుచున్నాను, నాకేమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనికోసము ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని తోటమాలితో అన్నాడు. ఇంకా 3 ఏండ్ల నుండి ఎతుకుతున్నాను, దాని అంజూరపు చెట్టున ఏమీ కూడా ఏ పండ్లు నాకు దొరకడం లేదు, దీనిని నరికించి వేయమని తోటమాలితో చెప్పాడు. దీని నిమిత్తం ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని తోటమాలితో చెప్పినప్పుడు అప్పుడు తోటమాలి, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఫలించినా సరి, లేని ఎడ్లా నరికించి వేయి అని అన్నాడు. చూసారా? ఈ ఉపమానం మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ మనకి 2 వ్యక్తులు కనపడుతున్నారు. ద్రాక్ష తోట యజమాని, తోటమాలి. ఎవరో తెలుసా? బైబిల్ చదువుతూ ఉంటాం కానీ ఎవరి గురించో చెప్పారులే యేసుప్రభువు వారు అనుకుంటా ఉంటాం. ఎవరి గురించో కాదు, పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని గురించి. ఆ ద్రాక్ష తోట యజమాని మన తండ్రి అయితే మన ప్రభువు తోటమాలి. ఏమన్నాడు అక్కడ? నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అంటే కాలాన్ని పొడిగించు తండ్రి అని అంటున్నాడు. ఎరువు అంటే ఏంటి?
వాక్యము చల్లడము, వాక్యం ప్రకటించబడుతుంది, రక్షణలోకి ఈ సంవత్సరం కూడా కొంతమంది వస్తారంటూ కాలాన్ని పొడిగించమని అక్కడ దేవుని కోపాన్ని ఆపాడు. ఇప్పటి కూడా స్టిల్ ప్రజెంట్ మరి దేవుని కుడి పార్శ్వమున పరలోకములో ఉండి మన కోసము విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యేసుప్రభు వారు. ఖాళీగా లేడాయన. నీకు ఒకవేళ రెస్ట్ కావాలేమో, గంట వాక్యం చెప్పేవంటే రెస్ట్ కావాలి నీకు. ప్రతిక్షణం ఆయన క్రీస్తు మన కోసము తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నన్ను పంపొద్దు తండ్రి, ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు అనే విధంగా విజ్ఞాపన చేస్తున్నాం లేదా? దానికి ఆధారం కావాలా? చూసినట్లయితే శిక్ష విధించువాడెవడు? ఒక మాట మనం ఈ ఉపమానం చెప్పుకున్నాం కదా, అది లూకా సువార్తలో 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో పరిశీలన చేస్తే ఆ మాట కనబడతాయి. యేసుప్రభు వారు కొందరికి ఆ ఉపమానం చెప్పాడు. గమనించారా? అలాగే యేసుప్రభు వారు మన కోసం విజ్ఞాపన చేస్తున్న సందర్భాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి తిరిగి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కోసం విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే అంటున్నాడు రోమా సంఘానికి లేఖ రాస్తూ అపోస్తులైన పౌలు 8వ అధ్యాయం 34లో ఈ మాట చెప్తున్నాడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కోసం విజ్ఞాపనము చేయవాడును ఆయనే. ఎంత అద్భుతమైన సంగతులు చెప్తున్నాడండి. అలాగే మనం ఒక మాట పరిశీలన చేసినట్లయితే దేవుని కోపాన్ని గురించి ఒక చోట మరి సమూయేలు రాసినటువంటి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 12లో ఒక మాట చెప్పబడింది దేవుని కోపాన్ని గురించి. ఆ దినాల్లో దేవుని కోపం గురించి ఎలా ఉందంటే, రాజు కోపం సింహగర్జన వంటిది. రాజు కోపం అంట సింహగర్జన వంటిది అంటాడు. ఈ ప్రపంచంలో మరి సింహమే మరి భయంకరంగా అది మనుషుల్ని తినేస్తుంది. అలా శరీర సంబంధంగా ఉన్నాము కాబట్టి పోలుస్తూ మాట్లాడుతున్నాడు. సింహం అంటే అడవిలో రాజు, అది భయంకరమైనటువంటిది, వాహనాలు తీసి పక్కన పెడితే క్రూర మృగం అది. అలా పోలుస్తున్నాడు. అంత కోపం అన్నమాట అని చెప్తున్నాడు. రాజు కోపం సింహగర్జన వంటిది అంటాడు. ఆయన కటాక్షం ఎటువంటిదో మళ్ళీ కింద చెప్తున్నాడు ఇక్కడ. అతని కటాక్షము గడ్డి మీద కురియు మంచు వంటిది అంటున్నాడు. గడ్డి మీద కురియు మంచు ఎలా ఉంటుందండి? చల్లగా ఉంటుంది. ఆయన కటాక్షము, క్షమాగుణము, క్షమించే గుణము అంత చల్లగా ఉంటుందని చెప్తున్నాడు. కాబట్టి దేవునికి కోపం వస్తుందనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అబ్రహాము గారు సొదొమ గొమొర్రాల ప్రజల తరపున దేవుని కోపాన్ని ఆపాడు. అలాగే మోషే గారు ఇశ్రాయేలీయుల తరపున, ఆ ప్రజల తరపున దేవుని కోపాన్ని ఆపాడు. అలాగే యేసు ప్రభువారు ఇప్పటికీ దేవుని కుడిపార్శ్వంలో పరలోకంలో ఉండి ఇప్పటికి కూడా కాలాన్ని పొడిగించమని సంవత్సరంకి అయ్యా ఇది 2024 ఈ సంవత్సరం కూడా చూడు తండ్రి, ఇంకొంతమంది రక్షణలోకి వస్తారయ్యా. ఎందుకంటే ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు, నీ ఇష్టమే నెరవేర్చబడాలి. నన్ను పంపడం ఆలస్యం చేయి తండ్రి. నా ఎడల దీర్ఘశాంతం గలవాడవై ఉండి దీర్ఘకాలాన్ని పొడిగించు తండ్రి అని అక్కడ విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. దేవుని కోపాన్ని క్రీస్తు ఆపకపోతే ఈ లోకానికే ఎంత దినము. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని గృహస్థులుగా ఉన్నవారు క్రీస్తు కూడా పరలోకానికి వెళ్తారు. తదిమ వాళ్ళు అంటే సంఘంలో లేని వాళ్ళంతా కూడా అన్నిల కిందే వస్తారు. వాళ్ళందరూ కూడా నిత్య నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. భయంకరమైన పరిస్థితి కానూరేప్పపాటున పొంచి ఉంది ప్రియులారా, గమనించాలి. అలాగే మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు ద్వారా తండ్రి మనకు అప్పగించిన పనిని పరిపూర్ణంగా మనం జరిగించాలి. అనేకుల మధ్యకు నడిపించబడి అనేకులని మరి ఒకరిని అగ్నిలో నుండి లాగినట్లుగా మనం ఏం చేయాలి? క్రీస్తులోనికి నడిపించాలి. అర్థమవుతుందా? చివరిగా ఒక ట్విస్ట్ ఏంటి అంటే, ఈ కాలంలో భూమి మీద నుండి మరి సొదొమ గొమొర్రాల ప్రజల తరపున దేవుని కోపాన్ని ఆపింది అబ్రహాము గారైతే, ఇశ్రాయేలు తరపున మరి దేవుని కోపాన్ని ఆపింది, చల్లార్చింది మోషే గారైతే, మరి యేసు ప్రభువు వారు ఇప్పటికీ ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి కూడా మరి ఆయన పంపడం ఆలస్యం చేయుచుంది. దీర్ఘకాలాన్ని పొడిగించడానికి కారణం ఎవరు అంటే యేసు ప్రభువు వారు దేవుని కోపాన్ని ఆపుతూ ఉన్నాడు ఇప్పటికి కూడా. కానీ ఇప్పుడు లేఖనాలను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పరలోకములో ఉన్న తండ్రి అనే దేవుని కోపాన్ని ఆపగలిగేటువంటి అవకాశం ఉంది. ఎవరికి అంటే, ఎవరు ఆపగలరంటే దేవుని గృహస్థులుగా ఉన్న క్రైస్తవులకు మాత్రమే.
క్రైస్తవులకు మా దేవుని కోపాన్ని ఆపగలిగేటువంటి అర్హత, స్టేటస్ మనకి ఇచ్చాడు తండ్రి. వాక్యాన్ని ప్రకటిస్తూ, తండ్రి ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు కనుక అయ్యా రక్షణ లేని వారు చాలామంది ఉన్నారని మన వాక్యాన్ని అంటే దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు అన్నట్టుగా వాక్యాన్ని చల్లుతున్నాం, ప్రకటిస్తున్నాం. కాబట్టి ఆయన కోపాన్ని చల్లార్చేటువంటి పరిస్థితి, ఆయన కోపాన్ని ఆపే పరిస్థితి, అవకాశం మనకే ఉంది. ప్రియమైన వారులరా, ప్రకటింపబడిన తర్వాత లోబడితే దానికి వారే బాధ్యులు, పరలోకానికి వెళ్తారు. దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చే ప్రతిఫలాన్ని పొందుకొని క్రీస్తు కూడా సదాకాలం తండ్రి దగ్గర గొప్ప మహిమలో ఉండే పరిస్థితి లేదు. కాదు, కూడదు, ఇది కరెక్ట్ కాదు, దేవుని కోపమే రాదు, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమించడమే తెలిసి ఆయన కోపం రాదు అనేటువంటి విధంగా మీరు మాట్లాడారంటే, బైబిల్ని తప్పుగా పట్టారంటే చేసేదేమి లేదు. కాబట్టి దేవుని కోపాన్ని ఆపడం ఎలా అనే అంశం గురించి మనం కొన్ని నిమిషాలు పరిశుద్ధ లేఖనాన్ని పరిశీలించాం. మరోసారి కలుసుకున్నప్పుడు మరికొన్ని మాటలు మనం పరిశీలన చేద్దాము. కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయనుగాక. అలాగే మరొకసారి మీ అందరి క్రీస్తు నామములో శుభవందనాలు.